హాయ్ అందరికి వెల్కమ్ టు ద ఎల్లూరు ఎంటర్టైనర్స్. నిన్న ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి వీడియో చేశాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ఈరోజు వీడియో ఏంటో చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. దీపావళి పండుగ వచ్చేసింది. హడావిడి ఎంతవరకు వచ్చిందని చూద్దామని ఇండోర్ స్టేడియం వరకు వెళ్ళాం.
అంతా అక్కడే ఉంది. కానీ వర్షం వలన బాగా బురద ఉంది. దాంతో బిజినెస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారంట. మార్నింగ్ నుంచి ఫేస్ చేసి ఈవినింగ్కి కొంచెం ప్రాబ్లమ్స్ సెట్ అయిందంట. ఇంకా పండగకి వచ్చేసి ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసాయి. అందరూ బాగా కొన్నారు. కొంతమంది వారి మాటల్ని మన ఛానల్లో షేర్ చేసుకున్నారు. అది ఏంటో చూసేద్దాం. హాయ్ అక్క, మీ పేరు? ఆకాష్. ఇక్కడ మీ షాప్ ఉందండి? షాప్ ఉంది అక్క. మీ షాప్ నెంబర్? షాప్ నెంబర్ 23. ఏంటి సార్, ఏమున్నాయి మీ దగ్గర? స్టాండర్డ్ ఐటమ్ ఉన్నాయి, మళ్ళీ ఒరిజినల్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు రీజనబుల్ రేట్ లోనే అన్ని వస్తాయి. మీరు వచ్చినందుకు స్టాండర్డ్ ఐటమ్ మీద మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం. వచ్చిన వాళ్ళకి సాటిస్ఫై అయ్యే రేట్ లోనే అన్ని కాస్ట్లీ మంచిగానే ఇస్తాం. ఏ క్రాకర్స్ కూడా డిస్కౌంట్ చేయం. అందరు అన్ని మంచిగానే వెళ్తాయి. వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగానే వెళ్తారు. స్పెషల్ ఏమైనా ఉందండి? స్పెషల్ అంటే ఏం లేదు. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారండి? డిస్కౌంట్ స్టాండర్డ్ ఐటమ్ మీద అందరికి 65 నుంచి 70 లోపు ఇస్తాం. ఇంత ప్రైస్ అని ఉంటుందా? ఇంత కొనుగోలు చేస్తే ఇంత డిస్కౌంట్ అని ఏమైనా ఉందా? అలా ఏం లేదు. మీరు వచ్చి స్టాండర్డ్ ఐటమ్ మీద ఏది తీసుకున్నా దాని మీద మేము 60 నుంచి 80% డిస్కౌంట్ ఇస్తాం. ఎవరికైనా మాక్సిమం అందరికి 80% డిస్కౌంట్ ఇస్తూనే ఉన్నాం. ఎక్కడే డిస్కౌంట్ చేయాలి. వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీగానే తీసుకెళ్ళి పంపిస్తాం. రేట్లు కన్ఫర్మ్ గా డిస్కౌంట్ మీరు బయట చూసుకొని కంపేర్ చేసుకోండి. దానికి దీనికి 80% డిస్కౌంట్ ఇచ్చే మేము మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ జిఎస్టీ ఎలా ఉంది? జిఎస్టీ అది మనకి తెలియదు, అంతా డాడీ చూసుకున్నారు. మనం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే దాని మీద బట్టి మనం 80% పక్క ఇస్తాం. వచ్చిన వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్, అది ఎక్కువ కాస్ట్ చేసిన వాళ్ళకి 85 అలాగే ఇస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళకి మాత్రం రీజనబుల్ రేట్స్ లోనే వెళ్తాయి. ఏవి బయట నుంచి మా సొంతంగా చెప్పే రేట్లు లేవు. అక్కడ ఉన్న ఎంఆర్పీలోనే తీసి 80% వేసి ఇస్తున్నాం. ఏది డిస్కౌంట్ మొత్తం అందరికి ఎవరు వచ్చినా 80% డిస్కౌంట్ కన్ఫర్మ్ గా వెళ్ళొద్ది. ఉన్న ఐటమ్స్ మీద ఎక్కువ కాస్ట్ చేస్తే వాళ్ళకి 85, 82 అలా డిస్కౌంట్ ఇస్తాం. పక్క 80 డిస్కౌంట్ అందరికి వెళ్ళొద్ది. ఏది ఏంటి సార్, ఎలా ఉంది సార్ లోపల? పెద్దగా వేరియేషన్ ఏం కనపట్లేదు. జిఎస్టీ తగ్గిందన్నారు కానీ రేట్లు మటుకు యావరేజ్ గానే ఉన్నాయి. యావరేజ్ అంటే కాదు, డబ్బు ఉన్నాడు పర్లేదు. మామూలుగా అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది ప్రైస్ అనేది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళకి. మెయింటెనెన్స్ నేను అలాగే ఉన్నాయి. ఏం పెద్దగా వేరియేషన్ కనపట్లేదు నాకైతే. నమస్తే అండి. నమస్తే అండి మేడం, ఏంటి పండుగ సెలబ్రేషన్స్ ఎక్కడి వరకు వచ్చినాయండి? బాగానే జరుగుతుందండి. ఇప్పుడే దీపావళి మందులు కొనడానికని వచ్చామండి. ఏం తీసుకున్నారు మేడం? క్రాకర్స్ అయ్యి చిచ్చుబుడ్లు అన్ని తీసుకున్నాను. ఎలా ఉన్నాయి మేడం ప్రైజెస్? ఒక చోట ఎక్కువనే ఉండి ఇక్కడ మేము తీసుకున్న దగ్గర బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? కల్కి భగవాన్. సార్ ఎలా ఉంది సార్? అది ప్రతి ఇయర్ తో పోల్చుకుంటే ప్రస్తుతానికి అయితే ఈ రోజుకి అయితే డల్ గా ఉంది. చూడాలి, రేపు మెయిన్ డే అట్లా ఫెస్టివల్ డే కాబట్టి రేపటి కోసం వెయిట్ చేస్తున్నాం. దానికి తోడు వర్షము మీకు మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టినట్టుంది. రాత్రి అంతా వాన వల్ల మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. రోడ్లో వెంటనే వేసారా సార్? రోడ్ అది వచ్చింది కదా. రోడ్ అది చాలా టైం పట్టిందండి. మార్నింగ్ నుంచి 6:30 నుంచి ట్రై చేస్తుంటే ఈవినింగ్ 4 అయిపోయింది. యాక్చువల్ గా నిన్న షెడ్యూల్ కూడా ప్లానింగ్ అది లేట్ అయిపోయింది. ఈసారి మెయింటెనెన్స్ కొంచెం వీక్ గా ఉందని చెప్పాలి. ఎప్పుడు కొంచెం తొందరగా ఉండేది మెయింటెనెన్స్, కానీ ఈసారి చాలా డల్ గా ఉంది. పైగా వాన కారణంగా మొత్తం అంతా వాన స్ప్రెడ్ అయిపోవడం వల్ల జనాలు మధ్యలోకి రాకపోవడం, అది మొత్తం అంతా బ్లాకేజ్ అయిపోయింది. ఫ్రంట్ ఉన్న షాపులకి కొంచెం బేర ఉండడం అలాగా. ఇక్కడ ప్రతి ఈత పోల్చుకుంటే చాలా డల్ గా ఉందని చెప్పాలి. బురద మీకు చాలా మైనస్ అయినట్టు. చాలా మైనస్ అయిందండి. వాళ్ళు రావడం, ఆ వాటర్ ట్యాంకులు తీసుకుని ఎవాక్యువేట్ చేయడం, క్లీన్ చేయడం అనేది చాలా టైం పట్టింది. మార్నింగ్ ఎప్పుడో 6:37 స్టార్ట్ చేస్తే గానీ లేదు. వ్యాపారం చాలా డల్ గా ఉంది ప్రస్తుతానికి అయితే చెప్పాలి. అదే అంటున్నాం కదా, మెయిన్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి రేపే కాబట్టి రేపు చూడాలి. ప్రతి ఇయర్ ఎలా ఉంటుందంటే ఫెస్టివల్ కి ఒక రోజు ముందు, ఇంకో 2 days ముందు కొంచెం కొంచెం వ్యాపారం ఉంటుంది అనమాట. ఈసారి మెయిన్ బాగా డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వాన్ అనేది మొత్తం అంతా ఫ్లడ్స్ టైప్ వచ్చేసింది. ఈ సరుకులని తడిసిపోవడం అని కొంచెం లైట్ గా, వాటిని మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టమైంది. ఈ పైగా ఇదంతా ఇసుక నేల అవ్వడం వల్ల మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. బట్ హోప్ఫుల్లీ లాస్ట్ 4 o'clock 5 o'clock కొంచెం సెట్ అయింది అనిపిస్తుంది. కానీ మళ్ళీ వాన్ వస్తే మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. మళ్ళీ మీ షాప్ లో ఏమేమి ఉన్నాయి సార్? షాప్ లో మాక్సిమం అన్ని రకాలు ఉన్నాయండి. కాకరపోతులు గానీ, తాళ్లు గానీ, కొన్ని చిచ్చుగుడ్లు మొత్తం ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ సమ్ ఐటమ్స్ ఉన్నాయి. మిగతా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. 1000 వాలాస్ ఉన్నాయి. షార్ట్స్ మీ షాప్ కి వస్తే అన్ని దొరికేస్తాయి. మాక్సిమం 99% మొత్తం అన్ని దొరికినట్టే. ఇంకా చిన్న 1 or 2 అనేది ఎవరి దగ్గర మిస్ అవుతాయి. బయట అందరూ డిస్కౌంట్ అంటున్నారు సార్, మీ దగ్గర ఏం లేదండి? డిస్కౌంట్ అనేది స్టాండర్డ్ లో ఉంటుందండి. స్టాండర్డ్ లో వచ్చేటప్పుడు 75% డిస్కౌంట్ ఉంటుంది. మిగతా ఫ్యాన్సీ ఐటమ్ అనేది దాని ఐటమ్ డిపెండ్ బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు. నమస్కారం.